సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. మన మధ్యన ఉన్నారు. యాక్చువల్గా 11:30 అంటే ఇంకా పెళ్లి స్టార్ట్ అయ్యే సమయం కాబట్టి ప్రభు మహాకృపలో మరి పెళ్లినంతటిని కూడా ఘనంగా చేయడానికి ప్రభు సహాయం చేసి కొడుకు ఇద్దరు కలిసి మన సోదరుడు ప్రభాకర్ దగ్గరికి వెళ్తున్నారు, వారి చర్చికి వెళ్తున్నారు. అమ్మాయి కూడా ఒకప్పుడు సండే స్కూల్లో మన చర్చిలో ఉండేది. వాళ్ళ అక్క పెళ్లి కూడా మనమే చేస్తాం. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మ అందరూ మన మందిరానికి వచ్చేవారు. ప్రత్యేకంగా మరి మేము ఎందుకు ఇలాగ పార్టిసిపేషన్ చేసి సేవకులందరూ కలిసి వచ్చామంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు 15 ఏళ్ల పైనుండి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ పెద్దనాన్నలు అందరూ కూడా మా మందిరానికి వస్తున్నారు. 15 ఏళ్ల నుంచి, ఈ రోజు కాదు. కాబట్టి ఈ రోజున ఈ రీతిగా సేవకులను పిలిపించడానికి, కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి ఎంతవరకు క్రమంగా మర్యాదగా జరిగిన పిల్లారు. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఆ వివాహ రిజిస్టర్ మన మధ్యన ఉన్నారు. వారు ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి వివాహ రిజిస్టర్ గారు, అంతేకాదు మంచి ట్రాన్స్లేటర్ గారు, మంచి ప్రసంగికులు. కాబట్టి వారి మధ్యన ఉండడం చాలా దీవెనకరం. పెళ్లి కూతురు యొక్క రాజు హైమమ్మ కొద్ది ముందుకు వచ్చేవాను, అలాగే ప్రకాష్ నిర్మల కొద్ది ముందుకు వచ్చేయండి తొందరగా. ఈ సమయంలో రిజిస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ అబ్బో చౌదరి గారు ఆ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తుండగా అందరూ శ్రద్ధగా విందాం, చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఇదే ప్రాంతంలో ఇదే స్టేజ్ మీద ఎన్ని నెలలు అవుతుందని బ్రదర్ది 3 నెలల క్రితము వివాహం జరిగింది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఆ దినం కూడా హాజరయ్యాం. 6 నెలలు ఓకే ముందు వారు కూడా హాజరయ్యారని అనుకుంటున్నాను. మరి చాలా చక్కగా జరిగింది. మరి ఇంతకుముందు వివాహం జరిగినప్పుడు వర్షం, ఈ వివాహం జరుగుతున్నప్పుడు ఎండ ఉంది. ఇంకొక వివాహం ఏదైనా ఉంటే చలికాలంలో జరుగుతుందేమో, చలి అవుతుందేమో. అదే ఈ ప్రాంతంలో ఎవరు చేసుకున్నా
మంచిదండి, చాలా మంచిది. మీరందరూ కూడా చాలా ఓపికతో ఇంతవరకు ఉన్నారు. అసలైన కార్యక్రమానికి మనం వచ్చి ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఇక్కడ ఎందుకు కూడుకుని ఉన్నామో మనందరికీ తెలుసు. రోడ్డు మీద బోర్డు ఉంది, వేదిక మీద త్వరగా పెళ్లి చేయండి అని 2 యవనస్తులు కూడా కూర్చుని ఉన్నారు. మనకు అర్థమయ్యింది దేని కొరకు మనం అందరం హాజరయ్యామనేది. అయినప్పటికీ చట్ట ప్రకారంగా మరి వీరికి వివాహము చేద్దామని మేమందరం కూడా వచ్చాం. ఒకసారి మరలా వారిని కూడిన వారిని అడగడం ధర్మం కాబట్టి మొట్టమొదటికి ఇక్కడ ఏం జరుగుతుందో, ఎవరెవరికి వివాహం జరుగుతుందో అనేది నేను ప్రకటిస్తాను. ఆ ప్రకటన విన్న తర్వాత మీరందరూ ఒప్పుకున్నట్టయితే, వేదిక మీద ఉన్నటువంటి యవన బిడ్డలు ఒప్పుకున్నట్టయితే కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్ళిపోదాం. మంచిది. విజయనగరం జిల్లా మేదర వీధి ప్రాంతము గ్రామ కాపురస్తులు దమ్ము సూర్యప్రకాష్ అలాగే నిర్మల గారి కుమారుడు రాజేష్ కు విజయనగరం జిల్లా మేదర వీధి ప్రాంతం మొగ్గ గురునాథ్ గారు లేటు చనిపోయారు. అలాగే సావిత్రి గారి యొక్క కుమార్తె అయినటువంటి ఐశ్వర్యను ఈ యొక్క దినాన్ని అనగా మార్చి 13, 2024వ తేదీన ఈ స్థలములో పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడుటకు పెద్దల చేత నిర్ణయించడం జరిగింది. దానికి ముందు కొంచెం తతంగం కూడా జరిగింది. ప్రధానం ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి లేదా ఈ దేశ చట్టమును బట్టి గాని వీరు ఎలాగూ వివాహానికి అర్హులు కాదు లేదా జతపరచబడకూడదు అని ఏదైనా కారణం ఎవరైనా చూపేవారు ఇక్కడ ఎవరైనా ఉండుంటే అటువంటి వారు ఇప్పుడే చెప్పాలి. వారి వివాహము అప్పుడే వద్దండి, లేకపోతే పలానా కారణం వల్ల జరిగించొద్దండి. ఎవరైనా నిజంగా ధైర్యంగా చెప్పేవారు ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి వారు చెప్పడానికి ఇప్పుడే అవకాశం ఇస్తున్నాను అండి. ఆపుదామా అందాకనం ఈరోజు పెళ్ళి గంట కూడా ఆపొద్దు. మంచిది, చాలా సంతోషం. మీరందరూ కూడా మౌనంగా ఉన్నారంటే సామెత ప్రకారం మౌనమే అంగీకారం అని మనకు అర్థమైపోతుంది. ముందు వారికి ఏం అబ్జెక్షన్ లేదని అర్థమైపోతుంది. అయితే ఇక్కడ వెనుకున్న వారిని కూడా మనం అడగాలి. పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి యవ్వన బిడ్డలను కూడా అడగాలి. కాబట్టి ఒకసారి వారిద్దరూ లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. మొట్టమొదటిగా నేను వారిని కొన్ని విషయం అడిగిన తర్వాత వివాహ కార్యక్రమంలోనికి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, మీ ఇద్దరు కూడా జాగ్రత్తగా వినండి. మంచిది, జాగ్రత్తగా వినండి, ఇద్దరు కూడా వినండి. దేవుని మాట ప్రకారం గాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారికి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా గుర్తించుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములను బయలుపరచు విమర్శ దినమందు మీరిద్దరూ ఉత్తరమియ్యవలెను. కావున దైవ నిర్ణయమును బట్టి సంఘ ధర్మమును బట్టి ఈ వివాహ వేదికను అలంకరించిన మీరు ఈ వివాహం ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనాను ఆటంకం ఉన్న యెడల దానిని ఇప్పుడే తెలియజేయాలని వివాహ రిజిస్ట్రార్గా మీకు నేను తెలియజేస్తున్నాను. ఏమైనా ఆటంకం ఉందా? ఆమెకి కూడా ఇచ్చి మైక్ ఒకసారి ఉందా? ఏమీ లేదట. ఉంటే ఇలా ఎందుకు వస్తామండి అని ముందే చెప్తారా? మనకు అర్థమైపోతుంది వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాట. మంచిది. కొన్ని విషయాలు మరలా నేను పురుషుని కూడా అడగాలి, ఆ తర్వాతే పెళ్లి చేద్దాం. త్వరగానే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మరి చాలా చోట్ల పెళ్లి అనేది 11కి 12కి ప్రారంభమవుతుంది. మరి మధు మనోహర్ గారు తెల్లవారుజామునే లేపేసి అన్ని కూడా చక్కబెట్టి 10 గంటలకే ప్రారంభించి మరి ఇంచుమించు 1 గంటల లోపుగానే అయిపోవాలి అని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంకా 12 కూడా అవ్వలేదు. అలాగే నేను ఆలస్యం చేస్తానని చెప్పట్లేదు, మరి అభినందిస్తున్నాను అనమాట. చాలా చోట్ల 12కి ప్రారంభం అవుతాయి, 2కో 3కో కూడా ముగిస్తాయి. ఆకలితో చచ్చిపోయిన చచ్చిపోతారు, దొంగచాట్లుగా తెపాల్లో చేతులు ఇట్టేసి తినేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి ఇక్కడ అలాగేమి కాకుండా చాలా క్రమశిక్షణగా చక్కగా నడిపిస్తున్నటువంటి స్థానిక పాస్టర్ గారు, ఒక పక్క మరి రివైవలిస్ట్ మధు మనోహర్ గారు, అలాగే అటు పక్క పాప తరపున ప్రభాకర్ గారు, ఇరువురిని బట్టి కూడా సంతోషిస్తూ ఉన్నాను. మంచిది. ఈ పురుషుణ్ణి నేను కొన్ని మాటలు అడుగుతాను, అవి జాగ్రత్తగా విని నాతో చెప్పాలని మనవి చేస్తున్నాను. వింటూ దానికి సరైన సమాధానం నువ్వు చెప్పు. మీరు వీడియో కవర్ చేసుకోండి. మంచిది. నీకే మొదటిగా నీకే రాజేష్ని అడుగుతున్నాను. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు రాజేష్ అను నీవు ఐశ్వర్యాను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి అనగా క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు అందును కష్ట నష్టములు అందును పాలి భాగస్థుడివై వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి
ఇతరు ఎవ్వరిని పట్టించుకోక నీ జీవిత కాలం అంతయు ఈమెనే హత్తుకొని ఈమెకై భర్తవై ఉందువా. ఉందును అంటున్నాడండి. మళ్ళీ చెప్పాలి, వినపడలేదండి, గట్టిగా చెప్పాలి. ఉందును అంటున్నాడండి. ఉంటానా బాబా మరో అంటున్నాడు. మీరు వినట్లేదు. మంచిది. అమ్మాయికి ఇచ్చేది. అమ్మాయి కూడా జాగ్రత్తగా విని చెప్పాలి. ఐశ్వర్య, నువ్వు జాగ్రత్తగా విని జవాబు చెప్పు. నీ ఇష్టం, ఏమని చెప్పాలనుకుంటే అది చెప్పు, దాన్ని బట్టే ముందుకు వెళ్దాం. మంచిది. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఐశ్వర్య అను నీవు రాజేష్ అను ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందును పాలిభాగస్తురాలివై వ్యాధి యందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతర నొల్లక నీ జీవిత కాలమంతయు ఈయననే హత్తుకొని ఈయనకే భార్యవై ఉందువా. వినపడదండి? వినపడలేదట. ఉంటానన్నావు, ఏమని ఉంటావు, ఎలాగుంటావు? భార్యనే ఉంటాను. అందరూ చప్పట్లు కొడదామండి. వారిద్దరిని బట్టి కూడా నేను మరి చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మరి మిగతా వివాహ కార్యక్రమంలో మనము సాగిపోదాము. మరి దానికి ముందుగా ఎవరైతే మరి ఈ వివాహానికి సంబంధించి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరైనా ఉన్నట్టయితే మేనమామ కానీ పెదనాన్న కానీ చిన్నాన్న కానీ ఎవరు నిర్ణయించారు? ఇద్దరు ఉండండి, రెడీగా ఉండండి, నేను పిలుస్తాను. తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి. ఫోటో తీసుకోవడానికి పక్కనే ఉండాలి కాబట్టి అమ్మాయికి మాత్రం చెయ్యి అప్పచెప్పడానికి మేనమామకి ఏదైనా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సిద్ధంగా ఉండండి, వారి దగ్గరలోనే మీరు ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. వివాహ కార్యక్రమం చాలా ఘనంగా జరగాలని మరి దైవ సేవకులు మధు మనోహర్ గారు చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తారు. క్లుప్తంగా చేయండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పారు. మీకు వందనాలు. కాబట్టి నేను తండ్రి రాజస్వ ఐశ్వర్యాన్ని నేను తండ్రి యాక శరీరంగా చేయడానికి ఈ సమయాన్ని మీరు శ్రద్ధపరిచారు, ఏర్పాటు చేస్తారు. కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క స్థలంలో రావాల్సి వచ్చింది. కాబట్టి దేవా, ఈ యొక్క సమయంలో ఇరువురిని కూడా తండ్రి ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా నడిపించండి, ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందేటటువంటి వారుగా చేసి మీ నామానికి మహిమ కనుమని యేసుక్రీస్తు నామమున చిన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి, పైకి రండి. పక్కనే నుంచండి. వాళ్ళ పక్కన ఎవరైనా నిలబడడానికి రావాలనుకుంటారండి. అమ్మ నాన్న రండి. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఉన్నారు, రండి. కొంతమంది పనుల్లో ఉంటారు, అందుకని ఈరోజు చాలా సిద్ధంగా ఉండడం చాలా సంతోషం. అటు పక్క నుంచండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కన్యాదానం చేయించాలి. కన్యాదానం అంటే వారి యొక్క కుమార్తెను పెండ్లి కుమారుడికి అప్పచెప్పాలి. కాబట్టి ఇటు పక్క ఉన్నవారు అబ్బాయి చేతిలోకి మీ అమ్మాయిని మీరు పెట్టండి. పక్కన నుంచుని జాగ్రత్తగా చూడండి, ఫోటో తీస్తారు మీరు. ఓకే, మీరు చేయి కలపకూడదు. అమ్మాయిని అబ్బాయికి అప్పచెప్తారు. అప్పచెప్పండి. చేయి కుడి చేతిలో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఫోటో తీయండి. ఎన్ని తీస్తారో తీసుకోండి. వీళ్ళ ఫోటో జాగ్రత్తగా ఉండాలి. రెండు ఫ్యామిలీస్తో కలిసి ఉన్నట్టు ఫోటో. ఓకే, మీరు దిగిపోవచ్చు. మీరు చేతిలో చేసుకోండి. ఓకే, నేను మధ్యకి వస్తాను. ఇలాగైతే నేను కూడా ఎవరు పెళ్ళి జరిగిస్తున్నారో వారు పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నా మాటలు వింటూ ఫోటో కోసం కూడా చూడు. ఎందుకంటే డబ్బులు పెట్టి ఫోటోలు తీయించుకుని అసలు చూడలేదు మా కేసు అని వాళ్ళు పేజీ పెడతారు తర్వాత. మంచిదండి. అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. పెళ్లి ప్రమాణం చేస్తూ ఉన్నాం. వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చిన ఇద్దరు చేత కొన్ని మాటలు నేను పలికిస్తాను.
ఆ మాటలు పలుకుతూ వారు వారి యొక్క ఒప్పందాన్ని మన మధ్యలో తెలియజేస్తారు. నేను చెప్పినట్లుగా నువ్వు నా వెనకాల చెప్పు. రాజేష్ అను నేను, ఐశ్వర్య అను నిన్ను వివాహం చేసుకుని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఎలాగూ జరిగింతునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, బంధుమిత్రుల ఎదుట, బంధుమిత్రులు ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అందరూ చప్పట్లు కొడదాం. అందరికి వినపడ్డది కదండి? మంచిది. అటుపక్క మార్చి. ఓకే. ఐశ్వర్య నేను చెప్పినట్లుగా ఈయనతో చెప్పు. ఓకే, ప్రజలందరూ వినేలాగా ఈయనతో ఎంత గట్టిగా చెబుతావో. ఆయన ఇందాక కొంచెం నెమ్మదిగా చెప్పాడు. ఏ భయం లేకుండా నువ్వే ఎక్కువ ధైర్యంతో చెప్పగలవని అనుకుంటున్నాను. ఐశ్వర్య అను నేను, రాజేష్ అను నిన్ను వివాహం చేసుకుని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి ఆదరించి నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఎలాగు జరిగినని దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, బంధుమిత్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అందరూ మరొకసారి చెప్పండి కొడదాం. ఎవరు బాగా చెప్పారండి? రాజేష్ అన్నట. మంచిది. చేతులు విడిచిపెట్టండి. ఈ సమయంలో వీరికి మరి ఏం తీసుకొచ్చారండి? మంగళసూత్రం కానీ పుస్తకాలు, అదే మంగళసూత్రం తీసుకురండి. బైబిల్స్ ఉంటే బైబిల్స్ కూడా తీసుకురండి. దండలు అన్ని కూడా సిద్ధం చేయండి. బైబిల్ ఎక్స్చేంజ్ ఉందా? మంగళసూత్రం తీసుకురండి. మంగళసూత్రం కూడా తెచ్చేయండి వెంటనే. టైం లేదు, వీటికి లేట్ అవుతుంది. అవి కూడా తెచ్చండి వెంటనే. ఒకేసారి జరిగించేస్తాం. అవి ఇవి కూడా బైబిల్స్ పట్టుకున్నారు, బైబిల్ మార్చుకుంటారు అన్నమాట. ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ దానికి గుర్తుగా ఒకరి జీవితంలో ఒకరికి అర్పించుకుంటున్నానని గుర్తుగా మంగళసూత్రము, పుస్తల తాడు ఉంది, దండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకరి చేత ఒకరి మార్పించుకుంటారు. అలాగనే మంగళసూత్రము అమ్మాయికి కడతాడు. దీని కొరకు ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యన ఉన్న ఫస్ట్ పాల్ గారు వచ్చి ఈ యొక్క మంగళసూత్రాల కొరకు అలాగే బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకుంటుండగా వీరి దాంపత్య జీవితంను దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచినట్లుగా చిన్న ప్రార్థన మన మధ్యన ఉన్న పాస్టర్ పాల్ గారు చేస్తారు. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, జయము కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నీ దాసుల ద్వారా వాక్య సందేశం ద్వారా మీ యొక్క ప్రభా బలపరిచిన విధానం బట్టి స్తోత్రములు. ఇదిగో ప్రభా 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని నీవు లేఖనం సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రత్యేకించి యొక్క కార్యక్రమం అంతటికి మీరు ఆధిపత్యం వహించి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బైబిల్ మార్పుల విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నాయన. నీ యొక్క వాక్యం చేత వీరు జతపరచబడి అనేకులకు దీవెనకరమైన కుటుంబంగా నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మంచిది. ఈ సమయంలో వారు బైబిల్స్ మార్చుకుంటారు. అంటే వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రేమను ఇదిగో నాకు సంబంధించింది నీకు ఇస్తున్నానని విలువైన పరిశుద్ధ గ్రంథంతో మొదటిగా వారి అటు ఇటు మార్చుకుంటారు. మార్చుకోండి, ఒకరు ఇచ్చుకుంటూ ఫోటో తీసుకోండి ముందు. సృష్టి
సమయంలో మరి మంగళసూత్రం కట్టే ముందు అమ్మాయి మారిపోయిందో ఏటో డౌట్ అవుతుందా, అందుకని ఒకటి అడ్డుగా ఉంది, ముసుగు అడ్డుగా ఉంది. ఒకసారి పెండ్లి కుమారుడే ఆ ముసుగుని వెనక్కేసేసి అడ్డు లేకుండా దీన్ని గురుగారు చప్పట్లు కొడదామండి. అలా మంగళసూత్రం కూడా కట్టించుదాం. మాస్టర్ గారు ఉండండి, కొన్ని మాటలు నేను చెప్తూ ఉంటుండగా అలాగే చెబుతూ నువ్వు మంగళసూత్రాన్ని కట్టాలని మనం చేస్తున్నాను. ఎన్ని ముళ్ళు వేయాలి చెప్పారు ఎవరైనా? 3 ముళ్ళు చాలా గట్టిగా వెయ్యి. మరి ముందు అలా చేయి పట్టుకో, ఫొటోస్ తీస్తారు. నేను కొన్ని మాటలు చెప్తూ ఉంటుండగా ఆ మాటలు వింటూ వెనక పక్క మరి ఆ ముళ్ళన్నీ వేస్తూ ఉండు. ఓకే, అలా పట్టుకునేవి చివర్లో పట్టుకోవాలి కదా. ఫోటో కేసు చూడు. ఓకే, నేను చెప్పే మాటలు చెబుతూ కట్టాలి. నేను చెప్పే మాటలు రాజేష్ అని నేను, ఐశ్వర్య అను నిన్ను వివాహం చేసుకున్నందుకు గుర్తుగా నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పారిభాగస్తురాలిగా చేసుకుంటున్నాను. ముడేసావా, ఆగిపోయావా? అయిపోయిందా? ఓకే, చాలా సంతోషం. ఉంగరాలు ఏమైనా ఉన్నాయండి? ఉంగరాలు లేవు కదా? దండలు తీసుకొచ్చాను. మాస్టర్ గారు ఇస్తున్నారు, పట్టుకోండి. ఓకే, దండలు. మీకు ఛాన్స్ ఇస్తున్నాను, తీసుకొచ్చి. దండలు మార్చుకునే కార్యక్రమం పుస్తల తాడు కడుతూ అబ్బాయి చేశాడు కాబట్టి ఇప్పుడు అమ్మాయి కూడా చేస్తే అందరూ వింటారు. మైక్ ఇవ్వండి ఒకసారి. ఎవరైనా పట్టుకున్నామండి, మైక్ పట్టుకోండి. ఐశ్వర్య అను నేను, రాజేష్ అను నిన్ను వివాహం చేసుకున్నందుకు గుర్తుగా నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ దండను నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతట్లో నిన్ను పాలిభాగస్తుడిగా చేసుకొనిచున్నాను. ఓకే, వేసేయండి. ఎవరు ముందు వేస్తారు? ఓకే, నువ్వు వేసి వెంటనే వేసే. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, అందరూ కలిసి చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు. మంచిది. మరొక చెంకి దాంట్లో ఉన్నాయి చూడండి. మనుషులు మారిపోకుండా దాని మీద పేర్లు కూడా రాశారు. రోజు వేసుకుని ఉండాలి, ఇవి పేర్లు ఉన్నాయి దీని మీద. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ
ద్వారా
మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమునందు సాక్షి సంతకానికి రావాలమ్మా, తొందరగా సాక్షి సంతకానికి రావాలి. స్థిరపరచిన పెళ్లి గురు తరపున ఒకరు, అలాగే పెళ్లి కుమార్ తరపున ఒకరు రావాలి, తొందరగా రావాలి. సాక్షి సంతకాలకు రావాలి, తొందరగా రావాలి. కేక్ కటింగ్ కూడా ఉంది. కేక్ కటింగ్ ని ప్రభాకర్ గారు నడిపిస్తారు. అలా వెళ్ళిపోతాం, బయటకు వెళ్తాం. ఈ కుటుంబ పెద్దలు తొందరగా రండి. పెండ్లి కుమారుని తరపున పెండ్లి కుమారుని తరపున సాక్ష్య సంతకాలు పెట్టడానికి ఒక ఇద్దరు రావాల్సిందిగా మనం చేస్తాం. మగపిల్లడికి ఒకరు రావాలి, మగపిల్లడికి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో తిరిగి సకనైన జంటగా ఇద్దరొకటౌటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి సకనైన జంటగా ఇద్దరొకటౌటేమిటో దేవుని సంకల్పం. దేవుని సంకల్పం. ఇది విచిత్రం. ప్రార్థన చేసుకుందాం, కూర్చోండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తర్వాత కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ ని వాళ్ళు పాస్టర్ గారు ప్రభాకర్ గారు చేస్తారు. వాళ్ళు మేము అటు భోజనానికి వెళ్తాం. మన బిడ్డలు కూడా దయతో శ్రద్ధగా మనసును కోరుతున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభు బిడ్డలిద్దరిని దీవించినట్లుగా బలపరిచినట్లుగా ప్రభు సహాయం చేయమని
ఆ ఇద్దరు బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ముగింపు ప్రార్థన దైవ సేవకులు సునీల్ గారు చేస్తారు. బిషప్ పిరిడి పాల్ గారు ఆశీర్వాదం ఇస్తారు. కలిసి ఏకీపిద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. మీ కుడి హస్తాలు చాపండి. ఒకసారి మీ కుడి హస్తాలు చాపండి. అందరు మీ కుడి హస్తాలు చాపి వారిని దీవిస్తూ ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు సునీల్ కుమార్ గారు చేస్తుండగా పిరిడి పాల్ గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నా యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో తండ్రి చక్కగా వీరిరువురిని ఒక జంటగా మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు. ఆనాడు ప్రభువా అబ్రహాము శారాలతో ఉన్న దేవుడవు, ఇదిగో తండ్రి ఇస్సాకుతో ఉన్న దేవుడవు. ఈ దినము ఈ కుటుంబాలతో మీరున్నారని మేము నమ్ముతున్నాం. ప్రత్యేకముగా ఈ దినము జతపరచబడిన వీరిద్దరు కూడా వారి జీవితాంతము నాయన విశ్వాసమును కర్తైన యేసు వైపు చూచి నడవడానికి సహాయం చేయండి. వారి కుటుంబ వ్యవస్థను మీరు దీవించండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు సహాయం చేయండి. వారు వేసే ప్రతి అడుగుల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి వీరిరువురు సంతోషముగా జీవించడానికి, విశ్వాసమందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును మీరు ఎడతెగక ఉండడానికి, నీ సన్నిధితో నీ సేవకులతో సహవాసం కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. రాబోయే దినములలో వీరిని ఫలించి అభివృద్ధి పొంది వీరు అనేక జన్ములకు తల్లిగాను తండ్రిగాను వీరిని ఆశీర్వదించండి. ఇదిగో వీరి గర్భఫలమును దీవించండి. రాబోయే దినములలో అనేకులకు మీరు దీవెనకరముగా మారబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రత్యేకముగా ఇదిగో తండ్రి ఈ దినము వివాహ కార్యక్రమం అంతటిలో ఆది నుండి అంతం వరకు రాజుగా, నాయకుడిగా, ప్రభువుగా, దేవుడిగా, కాపరిగా ఉండి మీరే నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రభా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క దైవ సేవకులను వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, కూడా వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, మరలా నాయన ఈ యొక్క కుటుంబము విశ్వాసంలో ఎదుగుతూ నీ సన్నిధిలో ఆశీర్వదింపబడుతూ నాయన రాబోయే దినములలో ఇదిగో తండ్రి నీ కోసము జీవించే కుటుంబముగా, సాక్షికరమైన కుటుంబముగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం. ఆశీర్వాదం తీసుకుందాం. కళ్ళు మూసుకునండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ మనకును మన కుటుంబములకును కూడా వచ్చినటువంటి దేవుని చేత జతపరచబడినటువంటి వీరికి వీరి ప్రారంభించబోతున్నటువంటి వారి దాంపత్య జీవితమునకు దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. వివాహం ముగించబడింది. కేక్ కటింగ్ ఉంది. ప్రభాకర్ గారు వాళ్ళు కలిసి చేస్తారు. మట్లు కూడా పెట్టేసుకోండి. పాస్టర్ గారిని మమ్మల్ని చూడండి. మీ పని అంతా అయిపోయింది. పాస్టర్ గారు అందరూ వెళ్తాము. మాతో కలిసి ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు సహకరించండి. ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిస్సిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. శూన్యములో నాకే సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసిన, శూన్యములో నాకే సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసిన, మాట నాకు ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చుతాడు. నిన్ను పోలి ఎవరున్నారు, నన్ను ప్రేమించువారు. యేసుని ప్రేమలో ప్రతిదినం పాడని
నిజమవుతున్నది నీవు నాతో